चीफ सेक्रेटरी सोमेश कुमार की जेर क़ियादत करीमनगर कलेक्ट्रेट में दलित बंधु स्कीम पर अमलवारी से मुताल्लिक़ एक जायज़ा इजलास मुनक़द हुआ। इस इजलास में महकमा डेवलपमेंट एससी सेक्रेटरी राहुल पूजा, कलेक्टर किरण ने शिरकत की। इस मौके पर खिताब करते हुए चीफ सेक्रेटरी हुकूमत तेलंगाना सोमेश कुमार ने कहा कि तेलंगाना हुकूमत की जानिब से दलितों की फलाह व बहबूद के लिए आगाज की जाने वाली दलित बंधु स्कीम एक इंतहाई अजीम और बाविकार स्कीम है, जिसको तेलंगाना भर में अमल किया जाएगा। उन्होंने कहा कि दलित बंधु तेलंगाना हुकूमत की एक नई स्कीम है, जिसे वो समाजी इनकलाब के तौर पर पेश कर रहे हैं। इस स्कीम के तहत दलित खानदानों को बाइख्तियार बनाने के लिए 10 लाख रुपये फी खानदान को रास्त तौर पर रकम पहुंचाई जाएगी, ताकि जिसका मकसद इनको तिजारत करने की मुनासिब सहूलियत फराहम करने के साथ साथ इनमें कारोबारी सलाहियत को पैदा करना है। सोमेश कुमार ने कहा कि जारिया माह 16 अगस्त को हुजूराबाद में मुनाक़दा इजलास के दौरान वज़ीर आला के चंद्रशेखर राव स्कीम के 15 इस्तेफादा कुनिंदगान में चेक तकसीम करके स्कीम का इफ्तिताह करेंगे, जिस पर रियासत भर में अमलवारी की जाएगी और इस ताल्लुक से शक की कोई गुंजाइश ही नहीं है। दलित बंधु पायलट प्रोग्राम इलागे जరుగుతుంది దాని గురించి ఎవరెవరు అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళతో డిస్కస్ చేయడానికి అవకాశం దొరికింది। ఈ పైలట్ ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే భవిష్యత్తులో ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏ రకాల సమస్య రావచ్చు అది చూడడం మెయిన్ ధ్యేయం ఉంది। ఒక పైలట్గా ఒక్కో ఏరియా సాచురేషన్ మోడ్లో పూర్తి చేసిన తర్వాత ఏ ఇష్యూ ఉంటే దానికి మనం నిదానంగా సమాధానం కూడా చేయవచ్చు, అట్లా చేయడం జరిగింది। ఒక చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, ఒక అంబిషియస్ ప్రోగ్రామ్ లాగా కూడా భావించవచ్చు। ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ విచ్ ఈజ్ ఎలిజిబుల్ ఎస్సీ ఫ్యామిలీ వాళ్ళకి కవర్ చేయడం జరుగుతుంది। ఒక్కొక్క ఫ్యామిలీకి 10 लाख రూపీస్ అసిస్టెన్స్గా ఇవ్వడం జరుగుతుంది। దీనికి బ్యాంక్ లింక్ లేదు, నేరుగా డబ్బు ఆ ఫ్యామిలీకి ఉన్న బ్యాంక్ అకౌంట్కి పోతుంది। ఈ 10 लाख అసిస్టెన్స్తో వాళ్ళకి ఏది స్వేచ్ఛ ఉంటే వాళ్ళు డిపెండింగ్ అపాన్ వాళ్ళకి ఏ నిపుణం ఏముంది, వాళ్ళ ఇంక్లినేషన్ ఏముంది, పాత ఎక్స్పీరియన్స్ ఏముంది, ఆ బేస్ మీద వాళ్ళు ఒక స్కీమ్ సెలెక్ట్ చేస్తారు। ఎవరికి కొద్దిగా ఇబ్బంది ఉంటే, డౌట్లు ఉంటే, ఏం చేస్తే ఏం చేయాలి అర్థం లేకపోతే మన ఆఫీసర్స్, తర్వాత పీపుల్స్ రిప్రజెంటేటివ్ కూడా, ఆ తర్వాత విలేజ్ లెవెల్లో ఉన్న అందరు కూడా వాళ్ళకి సహయోగం ఇచ్చి ఆ డిసిజన్ తీసుకురావడానికి సపోర్ట్ ఇస్తారు। దళిత్ బంధు స్కీమ్ కింద గ్రామ స్థాయి నుండి మండల్, అదేవిధంగా కాన్స్టిట్యుయెన్సీ, డిస్ట్రిక్ట్, అదేవిధంగా ఈ స్టేట్ లెవెల్ వరకు కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఈ కమిటీ ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది। వాళ్ళకి సపోర్ట్ అండగా ఉండి అవసరం ఉంటే ఇంకా ఏది వాళ్ళకి సపోర్ట్ ఇంకా అడిషనల్గా ఏం కావాలి అది కూడా ఇస్తారు। మీ అందరికీ తెలుసు ఈ ఏరియాలో కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది। ఫస్ట్ అంటే 16th నాడు సీఎం గారిది ప్రోగ్రాం ఉంటుంది। ఆ రోజు ఒక 15 బెనిఫిషియరీస్కి ఇవ్వడం జరుగుతుంది। అందరికీ కవర్ చేయడానికి కూడా ప్లాన్ ఉంది। ఆఫీసర్స్ తర్వాత లోకల్ టీమ్స్ కూడా దాని మీద పని చేస్తుంది। అంటే కొంతమంది నాకు రాలేదు, ఇది రాలేదు, ఎవరికి ఇప్పుడు డిసైడ్ అవ్వలేదు, ఇట్ ఈజ్ ఇన్ ఏ ప్రాసెస్। అండ్ ఐడియా ఏముంది అంటే ఎవ్రీబడి షుడ్ బి కవర్డ్। అండ్ ఈ స్టార్టింగ్ పాయింట్ మీరు కూడా అదే అర్థం చేసుకుంటారు। ఈ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది? బాటమ్ నుండి స్టార్ట్ చేస్తాం। ఎవరు పూరెస్ట్ ఆఫ్ ది పూర్, ఎవరు చాలా పేద పరిస్థితిలో ఉన్నారు వాళ్ళతో మొదలు పెడతాం అండ్ మెల్లగా పైకి పోతాం। బట్ ఇది ఒక చాలా లేట్ అవుతుంది, నాకు రాదు, ఇట్లా ఏది ఎవరికి డౌట్ పడేది అవసరం లేదు। అది తప్పకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిజిబుల్ పర్సన్ విల్ బి కవర్డ్। नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।